నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. నిన్నటి రోజున మార్కండేయునికి శివుని వరప్రదానం విన్నాం కదా, అది మరోసారి సంక్షిప్తంగా చెప్పుకొని తరిద్దాం. శ్రీ మహావిష్ణువు యొక్క మాయా దర్శన భాగ్యం లభించింది మార్కండేయ మహర్షికి. ఆ మాయా వైభవాన్ని స్మరించుకుంటూ దివ్యానంద భరితుడై మార్కండేయుడు పుష్పభద్రా నదీ తీరంలో సమాధి మగ్నుడై ఉన్నాడు. ఆకాశాన్ని సంచరిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు నిశ్చలంగా ఉన్న ఈ బ్రాహ్మణ మహర్షి మార్కండేయులు చూస్తారు. పార్వతీమాత శివుని అభ్యర్థిస్తుంది ఆయనకు ఆయన తపఫలాన్ని ఇవ్వమని. మార్కండేయుని భక్తి భగవానునే ఆయన వద్దకు రప్పించింది. ఆ భక్తి శక్తి స్వరూపిణైన పార్వతీమాత. శివుడు పార్వతి ఆయనకు ఎదురుగా దర్శనమిచ్చారు. సమాధిలో ఉన్నటువంటి మార్కండేయుడు గమనించనే లేదు. అప్పుడు శివుడే మహర్షి హృదయాకాశంలో ప్రకాశిస్తాడు. మార్కండేయుడు శివుని అనేక విధాలుగా స్తుతించి మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తూ ఉంటాడు. నమః శివాయ శాంతాయ సత్వాయ ప్రమృదాయ చ రజోజుషేధ ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే అంటూ ప్రార్థిస్తాడు. స్తుతివచనములకు స్వామి ప్రసన్నుడవుతాడు. వరం కోరుకో అంటాడు. మహర్షి, సర్వోత్తమైనటువంటి నీ సందర్శనమే నాకు మహద్భాగ్యం. ఇంకా నాకు ఏ కోరిక ఉంటుంది? కానీ ఒక్క వరం అడుగుతాను. అది భగవంతునిలో భగవద్భక్తులలో అలాగే మీలో సదా నాకు నిశ్చలమైనటువంటి భక్తిని ప్రసాదించండి అంటాడు. శంకరుడు, నీ యశస్సు కీర్తి పుణ్యము కల్పాంతం వరకు అఖండంగా ఉంటుంది, నీవు అజరామరంగా ఉంటావు అని ఆశీర్వదిస్తాడు. ఈ మార్కండేయుని చరితము విన్నవారు పఠించువారు ఈ ప్రపంచ బంధాల నుండి విడిపడి తరిస్తారు అని సూత మహర్షి సౌనకునకు వినిపిస్తాడు. ఇక ముందు కథలోకి వెళ్దాం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైర్వేదైః సాంగ పదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. శ్రీమద్భాగవతం 12వ స్కంధం 11వ అధ్యాయం. మార్కండేయుడికి అమృతత్వ ప్రాప్తి. సౌనకాది మునులు సూతుడిని ఇలా అడిగారు. ఓ సూతముని, తంత్రాలను తెలుసుకున్న పురుషులు శ్రీ లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువు పూజలో చరణాది అంగాలను, గరుడాది ఉపాంగాలను, చక్రాది ఆయుధాలను, కౌస్తుభమణి మొదలైన ఆభరణాలను ఏ విధంగా కల్పన చేస్తారో ఆ క్రియాయోగాన్ని తెలుసుకోవాలని కోరికగా ఉంది. దేని వలన నిపుణతతో మరణం నిశ్చయంగా గల పురుషులు అమరభావాన్ని పొందుతారో ఆ విద్యను తెలుసుకోవాలని ఉంది. మా మీద కృపతో అది చెప్పండి. వారి అభ్యర్థన విని సూతుడు చెప్పసాగాడు. విష్ణుమూర్తి విరాట్ స్వరూపమును మనుషుని రూపమంత ప్రమాణంలో ఉందని తెలుసుకోవాలి. ఆ భగవంతుని ప్రాణము హృదయంలో ఉండే కౌస్తుభమణియే. ఆయన మాల మెడలో ఉండే వనమాల. 3 అక్షరాల ఓంకారము ఆయనకి ఉన్న 3 పేటల యజ్ఞోపవీతము. సాంఖ్యము మరియు యోగము ఆయన చెవులకున్న మకరాకృతిలోని కుండలాలు. మరియు బ్రహ్మలోకము ఆయన కిరీటము. జ్ఞానము వైరాగ్యము మొదలగు శక్తులతో కూడిన కమలమును పోలిన సత్వగుణమే ఆయన శేషశయ్య. మనశ్శక్తి ఇంద్రియశక్తి మరియు దేహశక్తితో ఉన్న పూర్ణ ప్రాణమే
ఆయన గద, జలము, శంఖము మరియు తేజస్సు. ఆయన సుదర్శన చక్రము. ఇక శ్యామవర్ణము గల ఆకాశమే ఆయన చేతిలోని కత్తి కృపాణము. అంధకారము ఆయన డాలు, కాలమే ఆయన సారంగ ధనుస్సు, కర్మలు ఆయన అంబుల పొది. విరాట్ స్వరూప భగవానుడి ఇంద్రియాలే మనకు ఒసగబడే శరణం. శక్తి సహితమైన మనస్సు ఆయన రథము. పంచతన్మాత్రలు ఆయన రథం యొక్క వెలుపలి భాగము. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు అనేక ముద్రలతో రూపాన్ని ధరిస్తాడు. ఈ రూపాన్ని అనుసరించే విరాట్ భగవానుడి పూజ చేయాలి. దేవపూజ స్థానము సూర్యమండలము మరియు గురుమంత్రము ఆత్మ యొక్క పూజగా తెలుసుకోవాలి. ఈ విధంగా భగవంతుడి పూజ చేసినందువల్ల సర్వపాపాలు నాశనమవుతాయి. మరియు ఇటువంటి పూజ కల్మషాలను ధ్వంసం చేసే ఉత్తమ సాధనం. ఆ ఈశ్వరుడి భగ శబ్దం నుంచి వచ్చే 6 గుణాలే ఆయన లీలలు చేసే కమలము, ధర్మమే ఆయన వింజామరము, వైకుంఠము ఆయన నివాస మందిరము, వేదాలు ఆయన వైనతేయ వాహనం, శ్రీ లక్ష్మీదేవి ఆయన శక్తి, పంచరాత్రాలు ఆయన పార్షదులు, అణిమ మొదలగు 8 సిద్ధులు ఆయన ప్రతిరూపాలు, వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు మరియు అనిరుద్ధుడు అనే 4 రూపాలతో నారాయణుడు సాక్షాత్కరించాడు. ఈ చతుర్భుజమూర్తినే ఆరాధన చేయాలి. ఆయనే తన మాయతో ఈ జగత్తుని సృష్టి చేసి నడిపి లయం చేస్తాడు. ఆయన ఒక్కడే అయినా బ్రహ్మ, విష్ణు మరియు శివ అనే 3 రూపాలలో మనకు వేరువేరుగా కనిపిస్తాడు. ఇటువంటి శ్రీమన్నారాయణుని భక్తితో ఆరాధించిన పురుషుడి ఇంట్లో ఆయన స్వయంగా ఆత్మరూపంలో నివసిస్తాడు. హే పార్థుడి సఖుడా, యాదవుల గురురూపుడా, ఓ దుష్టరాజులను సంహరించినవాడా, హే గోవింద శ్రీకృష్ణ, మీరే మీ సేవకులమైన మమ్ము రక్షించండి. ఈ విధంగా ఏ పురుషుడు ప్రాతః మరియు సాయం సంధ్యలలో స్నానాధికాలతో శుద్ధమైన మనసులో ధ్యానం చేస్తాడో వాడికి హృదయంలో పరబ్రహ్మ కనిపిస్తాడు. సూతుడు చెప్పింది విని సౌనక మహర్షి ఇలా అడిగాడు. సూర్యుడి ఋషులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, రాక్షసులు మరియు దేవతలు 7 గణాలు ప్రతి నెల మారుతూ ఉంటారు అని మీరు 5వ స్కంధంలో చెప్పారు కదా. ఆ సూర్యుల పేర్లు మరియు గణాల పేర్లు ఇప్పుడు చెప్పండి. ఆయన మాటలకి సూతుడు ఇలా చెప్పాడు. అందరి జీవుల ప్రాణరూపమైన ఏ ఆత్మ ఈ అన్ని లోకాలలోనూ తిరుగుతూ ఉంటుందో ఆ ఆత్మయే సాక్షాత్తు విష్ణు రూపమైన సూర్య భగవానుడు. ఆ సూర్యుడే వైదిక కర్మలకు మూలము మరియు ఆ కర్మల ఉపాధితోనే అనేక విధములుగా విరాజిల్లుతాడు. ఓ సౌనకుడా, ఆ సూర్యుడు ఉచ్చము మరియు నీచము మరియు కర్మల భేదం వల్ల 9 రకాలుగా ఉన్నాడు. ఆ దృఢరూపుడైనటువంటి సూర్యనారాయణుడు లోకుల వ్యవహారాలు నడిపించడానికి వేరువేరుగా 12 గణాలను తనతో తీసుకుని 12 నెలలు తిరుగుతాడు. చైత్రమాసం ధాత అనబడే సూర్యుడి ఋషి పులస్యుడు, తుంబరుడు గంధర్వుడు, కీతస్థలి అప్సరస, వాసుకి నాగు, రథకృతుడు యక్షుడు మరియు హేతి రాక్షసుడు. ఈ 7 గణాలతో సంచరిస్తూ శ్రీ సూర్యనారాయణుడు చైత్రమాసాన్ని పూర్తి చేస్తాడు. వైశాఖ మాసంలో ఆయన గణాలు ఈ విధంగా ఉంటాయి. సూర్యుడి పేరు అర్యముడు, పులహుడు ఋషి, నారదుడు గంధర్వుడు, పుంజిక స్థలి అప్సరస, కచ్చవీరుడు నాగు, అధేక్షుడు యక్షుడు మరియు ప్రహేతుడు రాక్షసుడు. వీరితో కలిసి సూర్యనారాయణుడు వైశాఖ మాసంలో విహరిస్తాడు. జ్యేష్ఠమాసంలో సూర్యుడి పేరు మిత్రుడు, అత్రి ఋషి, హాహా గంధర్వుడు,
మేనక అప్సరస, తక్షకుడు నాగు, రథస్వప్నుడు యక్షుడు మరియు పౌరుషేయుడు రాక్షసుడు. ఈ 7 గణాలతో సూర్యనారాయణుడు జ్యేష్ఠమాసంలో గగన వీధిలో విహరిస్తాడు. ఆషాఢ మాసంలో సూర్యుడి పేరు వరుణుడు, వశిష్ఠుడు ఋషి, హూహు గంధర్వుడు, రంభ అప్సరస, శుక్రుడు నాగు, సహజన్యుడు యక్షుడు మరియు చిత్రస్వప్నుడు రాక్షసుడు. సూర్యనారాయణుడు ఆషాఢమాసంలో ఈ 7 గణాలతో ఆకాశంలో సంచరిస్తాడు. శ్రావణ మాసంలో సూర్యుడి పేరు ఇంద్రుడు, అంగీరసుడు ఋషి, విశ్వావసుడు గంధర్వుడు, ప్రమ్లేచల అప్సరస, ఏలా పుత్రుడు, నాగు, శ్రోత యక్షుడు మరియు వర్యుడు రాక్షసుడు. శ్రావణంలో సూర్యభగవానుడు ఈ 7 గణాలతో నభోవీధిలో గడుపుతాడు. భాద్రపద మాసంలో సూర్యుడు వివస్వానుడు, భృగువు ఋషి, ఉగ్రసేనుడు గంధర్వుడు, అనుమ్మలాన అప్సరస, శంఖపాలుడు నాగు, అసారణుడు యక్షుడు మరియు వ్యాఘ్రుడు రాక్షసుడు. ఈ 7 గణాలతో భాద్రపద మాసంలో సూర్యుడు గగనవీధిలో పయనిస్తాడు. సూర్యుడు ఆశ్వయుజ మాసంలో త్వష్ట అని పిలువబడతాడు. జమదగ్ని ఋషి, ధృతరాష్ట్రుడు గంధర్వుడు, తిలోత్తమ అప్సరస, కంబనుడు నాగు, శతజితుడు యక్షుడు మరియు బ్రహ్మోపేతుడు రాక్షసుడు. ఈ 7 గణాలతో ఆశ్వయుజ మాసంలో సూర్యనారాయణుడు ఆకాశంలో తిరుగుతాడు. కార్తీకంలో సూర్యుడి పేరు విష్ణువు, విశ్వామిత్రుడు ఋషి, సూర్యవర్చుడు గంధర్వుడు, రంభ అప్సరస, అశ్వతరుడు నాగు, సత్యజితుడు యక్షుడు మరియు మఖాపేతు రాక్షసుడు. ఈ 7 కార్తీక మాసంలో సూర్యుడితో పాటు సంచరించే పాలకులు. మార్గశిర మాసంలో సూర్యుడు అంశుడు, కశ్యపుడు ఋషి, ఋతసేనుడు గంధర్వుడు, ఊర్వశి అప్సరస, మహాశంఖుడు నాగు, తారక్షుడు యక్షుడు మరియు విద్యుచ్ఛత్రుడు రాక్షసుడు. ఈ 7 గణాలతో సూర్యభగవానుడు మార్గశిర మాసంలో గగనమండలంలో తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి పేరు పుష్యంలో భగుడు, ఆయువు ఋషి, అరిష్టనేమి గంధర్వుడు, పూర్వచిత్త అప్సరస, కర్కోటకుడు నాగు, ఊర్ణుడు యక్షుడు మరియు స్ఫుర్జుడు రాక్షసుడు. ఈ 7 గణాలు సూర్యనారాయణతో పుష్యమాసంలో గగనంలో ఉంటూ ఆయనతో తిరుగుతారు. పూష అనేది మాఘమాసంలో సూర్యుడి పేరు. గౌతముడు ఋషి, సుషేణుడు గంధర్వుడు, ధృతాచి అప్సరస, ధనంజయుడు నాగు, సురుచి యక్షుడు మరియు వాతుడు రాక్షసుడు. ఈ 7 గణాలు మాఘమాసంలో సూర్యుడికి తోడుగా ఆకాశంలో తిరుగుతారు. ఫాల్గుణ మాసంలో పరజన్యుడు సూర్యుడు, భారద్వాజుడు ఋషి, విశ్వడు గంధర్వుడు, సేనజిత అప్సరస, ఐరావతుడు నాగు, ఋతుడు యక్షుడు మరియు వచ్చుడు రాక్షసుడు. వీరందరూ తోడుగా ఉండి సూర్యుడి గమనాన్ని ఫాల్గుణ మాసంలో పూర్తి చేస్తారు. ఓ సౌనక, సూర్యుడు పైన చెప్పిన విధంగా తన గణాలతో పాటు 12 నెలలు 4 వైపులా తిరుగుతూ ప్రాణులకు నిర్మలమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. ఋషులు 3 వేదాల మంత్రాలతో సూర్యుని స్తుతి చేస్తారు. గంధర్వులు ఆయన గుణాలని గానం చేస్తారు మరియు 8,000 మంది వాలకీల్య ఋషులు ఆయన వైపు ముఖం పెట్టి వేదమంత్రాలతో స్తుతి చేస్తారు. ఈ 12 నెలలు వేటికవి ఎప్పుడూ అలాగే ఉంటాయి, కానీ మారవు. ఈ విధంగా ఆది అంతము లేని అజన్ముడు అయిన భగవంతుడు కల్పకల్పాలలో తన స్వరూపాన్ని విభజిస్తూ సంపూర్ణ లోకాలని రక్షిస్తూ ఉంటాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 12వ స్కంధంలో 11వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి 12వ స్కంధంలోని 12వ అధ్యాయం. ఇంతవరకు చెప్పిన భాగవత కథ లఘువర్ణన మన మోహనమణి ద్వారా విందాం.
శ్రోతలకు ధన్యవాదాలు. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.